హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. చాలామంది నిన్నటి వీడియో చూడలేదు, ఎందుకండి? అందరూ బిజీగా ఉన్నారా? ఫ్రైడేనే కదా, వీకెండ్స్ అయితే బిజీగా ఉండొచ్చు. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే రాజకీయం అంటే రాజకీయ నాయకుల దగ్గరే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా చోట్ల ఉందండి. మీషోలో అయితే ఎంత పెద్ద పాలిటిక్స్ నడుస్తుందో ఈరోజు అర్థమైంది. అయితే నిన్న మీతో షేర్ చేశాను కదా, డబ్బులు వద్దులేండి, ఎలాగో కమిషన్ రూపంలో రూపాయి రూపాయి వచ్చినా కూడా అది కవర్ అయిపోతుందిలే, ఏం వద్దని చెప్పాను కదా. పాపం అతను మాత్రం అసలు ఎంత బాధపడ్డాడంటే, లేదమ్మా నేను వెళ్ళి ఆఫీస్లో సార్ దగ్గర ఎలాగైనా సరే చేయించేస్తాను, అది అప్డేట్ చేయించేస్తాను, అది నా వైపు నుంచి జరిగింది, డబ్బులు ఇస్తే తీసుకోవట్లేదు మీరు, నేను అదన్నా చేయించేస్తానని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళారండి. కొంచెం 10 o'clock కాల్ చేసినా కూడా కొంచెం చూసుకుని లిఫ్ట్ చేయమ్మా అంటే, ఆ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉంటారనమాట. మార్నింగ్ అంతా కూడా డెలివరీస్ ఇస్తారంట వీళ్ళకి, దాంట్లో చాలా బిజీగా ఉంటారు. మన ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఇలాంటివి వచ్చినప్పుడు చూస్తా అంటారు, కానీ పెండింగ్ ఉండిపోతుంది. సో కాబట్టి నేను ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటారు వాళ్ళు, నేను దగ్గరుండి చేయిస్తాను అని చెప్పారనమాట. అయితే అలాగే చేయించేశారండి పాపం. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని అదంతా కూడా డెలివరీ అయిపోయినట్టు డబ్బులు వచ్చేదాకా అక్కడే ఉన్నారనమాట. అయితే ఈ మధ్యన డబ్బులు బాగానే వచ్చేస్తున్నాయిలేండి, వెంటనే రిటర్న్ అయిపోతున్నాయి కదా, వెంటనే రీఫండ్ అయిపోతుంది అనమాట. అయితే ఏం జరిగిందంటే, ఫస్ట్ వచ్చేసి ఈ అంకులు అంటే పెద్ద ఆయన కదా, 3 ఆర్డర్స్ తీసుకెళ్లారండి. 3 ఆర్డర్స్ అయితే తీసుకెళ్ళారు నా దగ్గర నుంచి. ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, డబ్బులు ఇచ్చేస్తానంటే నేను వద్దని చెప్పాను కదా. అయితే ఆ 3 ఆర్డర్స్ కాకుండా 9 ఆర్డర్స్ మళ్ళీ ఉన్నాయన్నమాట. అంటే వెంటనే వీడియో షూట్ చేసేసి వెంటనే రిటర్న్ పెట్టేస్తున్నాను కదా. ఈ డ్రెస్సులన్నీ కూడా ఈ 3, మీరు నా దగ్గర ఇంకొక 6, మొత్తానికి 9. ఆ 9 కాకుండా ఇంకో 3 ఆ అంకుల్ తీసుకెళ్ళిపోయారు. ఈ 9 కూడా ఈ అంకుల్కే రావాలన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే, ఈ కాలేజీ పోరగాళ్ళు ఉంటారు కదా, ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలు, వీళ్ళు కాలేజ్ అయిపోగానే 3 గంటలకు 4 గంటలకు అలాగా ఆఫీస్కి వెళ్ళిపోయంట. పార్ట్ టైం జాబులు ఇవన్నీ, కొంతమంది పార్ట్ టైం, కొంతమంది ఫుల్ టైం ఉంటాయి. మొత్తం మీద వాళ్ళు ఏదేదో చేసేసుకుంటున్నారు. ఈ 9 ఆర్డర్స్ కూడా ఈయనకు రావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా వీళ్ళ పేరు మీద రాయించేసుకున్నారంటండి. ఇంకా ఈ అంకులు ఏమనుకుంటున్నారంటే, తన పేరు మీద వచ్చినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది. అంటే మనకి నేమ్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ అవి ఇస్తూ ఉంటారు కదా, మనకి మెసేజ్లు వస్తాయి కదా. నాకు బాగా బండ గుర్తులు అయిపోయింది అనమాట, వీళ్ళందరూ బాగా పరిచయం అయిపోయారు నాకు. అయితే అలాగా నాకు ఈ అంకులే వస్తారని అనుకున్నాను. ఆ రోజు బాగా వర్షం పడింది మా ఇంటి దగ్గర, అయితే ఫుల్గా హైదరాబాద్ అంతా కూడా మునిగిపోతుందేమో అనుకున్నాం, అంతలా పడింది. ఆ రోజు పాపం ఆయన రాలేదు, పెద్ద ఆయన కదా, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని రాలేదేమో. నెక్స్ట్ డే వద్దాం అనుకుంటే ఆర్డర్స్ అన్నీ వేరే వాళ్ళు తీసేసుకున్నారంటండి. అయితే ఈ రోజు వచ్చి అంటున్నారనమాట, అమ్మ ఆర్డర్స్ ఉన్నాయా వెళ్ళిపోయినాయి అని. ఆ రోజు తీసుకెళ్ళిపోయారండి. ఆ రోజు అయితే నాకు చాలా చిరాకు వచ్చేసింది. నాకు నిన్న మీరు కాల్ చేశారు కదా 10 o'clockకి, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళీ 9 ఆర్డర్స్ వాళ్ళు ఫోన్ చేసి పిన్ చెప్పమంటారు, అదే కోడ్, మనకి డెలివరీ కోడ్ వస్తుంది కదా. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పానండి, ఇప్పటికే 10 అయిపోయింది, నాకు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మా వారు తిడతారు నైట్ టైంలో మీరు డిస్టర్బ్ చేస్తే. అసలు ఇప్పుడే 10 o'clockకి మీరు రావడం అంటేనే ఆయనకి ఇష్టం ఉండదు. ఏదైనా సరే 9, 8 వరకు అయితే మీరు డెలివరీస్ అయితే తీసేసుకోండి, లేదంటే క్యాన్సిల్ చేసేసుకోండి, నెక్స్ట్ డే అయినా పెట్టుకోండి, కానీ నైట్ మాత్రం మీరు రాకండి ఇంటికి అని చెప్పానమాట నేను ఆల్రెడీ. అయితే నేను అక్కడ ఏం చేశానంటే, 9 ఆర్డర్స్ కదండి, ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి 9 ఆర్డర్స్ ఉన్నాయి సిస్టర్, రమ్మంటారా అంటే నేను రమ్మన్నాను. ఎందుకంటే ఆ 9 ఆర్డర్స్ డబ్బులు పడితే రేపు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు కదా. పైగా 10 అయింది, మేము టీవీ చూస్తున్నాం, బయట కూడా లైట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, వెలుతురుగానే ఉన్నాయి, అంత నైట్ టైం కూడా లేదు. సరే రమ్మని అనమాట. 9 ఆర్డర్స్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 11 o'clock కాల్ చేశాడు. అంటే అప్పటికి 10 అయింది కదా, ఆఫీస్కి వెళ్ళేసరికి 11 అయింది అనమాట. నేను అప్పటికే చెప్పాను, కోడ్ రాసుకో బ్రదర్, మళ్ళీ నువ్వు నాకు కాల్ అయితే చేయకు, ఇప్పటికే 10 అయిపోయిందని. సరే అక్క అని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత 11 గంటలకు ఫోన్ చేశాండి. మా ఆయన ఒక్కటే తిట్లు, ఈ టైంలో ఫోన్ ఏంటి, నువ్వు అసలు ఎందుకు రమ్మన్నావు ఇది అని. లేదు ఇవి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఒక 4,000 అన్నా మళ్ళీ మనం రిటర్న్ పడితే రేపు వేసుకోవచ్చు కదా అంటే, నువ్వు ఇలాంటి అలవాటు చేయకు, ఇదే అలవాటు అయిపోతుంది, నైట్ టైంలో ఇలాగే కాల్ చేస్తారు అని. సో తర్వాత కోడ్ ఇచ్చేసాను, అక్కడ అప్డేట్ చేశారు. అప్డేట్ చేసిన తర్వాత ఇంకొక 2
ఇంకా 2 అప్డేట్ అవ్వలేదండి. ఆ 2 అప్డేట్ అవ్వకపోతే మళ్ళీ కాల్ చేశాననమాట. సిస్టర్ అన్నీ పడిపోయినాయి. ఆ డబ్బులు ఒకసారి చూసుకోమని. మళ్ళీ తిట్లు ఎనకాల నుంచి. మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. నువ్వెందుకు ఎత్తుతున్నావు? సైలెంట్‌లో పెట్టి పక్కన అంటే సరే, కాదు కొంచెం ట్రాన్సాక్షన్ ప్రాబ్లమ్ ఉంది. అందుకని ఫోన్ చేస్తున్నారు. లేతే చేసేవారు కాదు ఈ టైంలో అని చెప్పి మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు పట్టింది. మొత్తానికి 12 అయిపోయిందండి నైటు. మామూలుగా లేదు ఈయన చేతిలో. మీ అన్నయ్య అయితే తిట్టుకుంటూ తిట్టారు నన్నయితేని. ఇంకోసారి ఇలాంటివి చేయకు. లేదంటే నేనన్నా మాట్లాడతాను నాకని నువ్వు ఫోను. నువ్వు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకు. ఏమనుకుంటున్నావు అసలు ఇది అదని. అబ్బా ఒక అరగంట సేపు నన్ను వేసుకున్నారు. 12:30 అయిందండి పడుకునేసరికి. నిజం చెప్పాలంటే కళ్ళన్నీ మంటలన్నమాట. ఆలోచన అయినా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది తెలుసా, రూపాయి కూడా ఈజీగా రాదండి. అది డబ్బులు పడేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా భలే పడిపోయినాయి డబ్బులు, బాగా సేల్ అయిపోయినాయి అనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు పట్టుకున్నావా అనిపిస్తుందండి. అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇలాంటివి వచ్చినప్పుడు మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారని. ఈ వీడియోలో నేను చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా జరిగితే కానీ అనుభవం అయితే కానీ మనకు తెలియదు అనమాట. సో ఇవన్నీ మీకు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక ఇలాగ అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను. సో నాకు ఏదైనా కొత్త విషయం ఎదురైతే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఇలాంటి ప్రాబ్లం అనేవి లైఫ్లో ఏదో ఒకటి రోజు వస్తూ ఉంటాయండి. సో నాకు ఇలా వచ్చింది, మీకు వేరేలా రావచ్చు, అలా వస్తాయన్నమాట. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా అవుతుందని. అయితే ఈరోజు మళ్ళీ 2 ఆర్డర్స్ పెట్టుకుని అంకుల్ వచ్చారనమాట. ఇలా చెప్పాను, ఇలా జరిగిందండి. 12 గంటల వరకు నాకు ఫోన్తోనే సరిపోయింది. అమ్మో ఆ టైంలో ఎందుకమ్మా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, ఈసారి చేయొద్దని చెప్పంటే నేను గట్టిగానే చెప్పాను. ఈసారి వస్తే మా వారు కూడా ఇన్వాల్వ్ అవుతా అంటున్నారు, మీరు నైట్ టైంలో ఫోన్ అయితే చేయొద్దని అని అలా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఎంత బాధపడ్డాడంటే పాపం. యాక్చువల్గా అమ్మ అవన్నీ నాకు రావాల్సిన ఆర్డర్స్ వాళ్ళు రాయించేసుకుని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు సూపర్వైజర్లు వాళ్ళంతా వాళ్ళు ఒకటైపోయి తీసుకెళ్ళిపోయారు. నాకేమో పెద్ద డబ్బాలు ఇస్తారు, అంటే పెద్ద ఇస్తారనమాట. అదే డెలివరీకి చిన్న ఏమో వాళ్ళు తీసేసుకుంటారు. అలా నడుస్తుంది. ఏం చేస్తాను, నాకు వచ్చేదే ఒక 19-20 రూపాయలు. ఈ పెట్రోల్ ఇవన్నీ పోగా ఏం మిగులుతాయని నాకు ఎంత బాధ అనిపించిందంటే, అలా ఎందుకని చేయడం. పాపం పెద్ద డబ్బాలంటే అంటే ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది అన్నమాట. డబ్బాలు అంటే ప్లేస్ ఎక్కువ పడుతుంది కదా, ఎక్కువ డెలివరీస్ వేయలేం. ఉన్నదే బండి, ఆ బండి మీద ఎన్ని పడతాయి మహా అంటే ఒక 10 డబ్బాలు పడ్డాయి అనుకోండి, ఆ ప్లేస్లో 20 కొరియర్స్ అవుతాయి అన్నమాట. 20 కొరియర్స్ చేయొచ్చు కవర్ తోటి, డ్రెస్సులు అవి ఏమైనా ఉంటే. సో అలా ఉంటుందన్నమాట. పాపం అనిపించింది. ప్రతి మనిషి వెనకాల ఎంతో బాధ ఉంటుందండి. మన తోటి ఉన్న వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే ఎలా చెప్పండి. అందుకనే మనం మంచిగా చేసుకుంటే మనకి మంచిగా మిగులుతుందండి. ఇలాగ పాలిటిక్స్ చేసుకుని ఒకరి కష్టాన్ని దోచేసుకుంటే ఇలా ఉంటుంది. ఈక్వల్గా పంచుకోవాలి ఏదైనా సరే. అవతలలో వాళ్ళకు ఉండాలన్నమాట. మెయిన్ వచ్చేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకు ఉండాలి. ఒకరికి డబ్బా ఇచ్చారనుకోండి, ఇంకో 10 డబ్బాలు ఉంటే 10 మందికి పంచుకోవాలి. ఒక్కరికి ఇచ్చేస్తే పాపం అనిపించింది నాకు నిజంగా. ఆయన అంత బాధగా తలదించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, అలా జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను చపాతీలు చేసుకుంటున్నాను. భలే వచ్చినాయి మెత్తగా. కొంచెం పల్చగా పిండి కలుపుతున్నానండి. ఎలా అయిందంటే మొన్న కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయి అనమాట. ఇంకా మనకి తెలిసిందే కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటామని. ఆ చపాతీలు చాలా స్మూత్గా వచ్చినాయి. అప్పుడు అనిపించింది ఓకే, కొంచెం మరీ గట్టిగా అయి కాకుండా కొంచెం పల్చగా కలుపుకుంటే మెత్తగా వస్తున్నాయి. పూరీలాగా బాగా పొంగుతున్నాయి కూడా. చాలా స్మూత్గా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదంటే మీకు తెలిసే ఉంటే మాత్రం కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నిన్న ఎందుకో చాలామంది వీడియోస్ చూడలేదు. ఎందుకు నచ్చలేదా, లేదంటే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోమంటారా? మీరు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయండి. అవును మొబైల్ ఎలా ఉందని ఒక సిస్టర్ అడిగారు. బాగుందండి, చాలా బాగుంది. మెమొరీ ఎక్కువ కదా. కనీసం ఒక 15 బ్లౌజ్ అన్నప్పుడు నేను పోస్ట్ చేసి ఉంటాను, అదే షూట్ చేసి ఉంటాను. 15 బ్లౌజులు కటింగ్, 15 బ్లౌజులు స్టిచ్చింగ్ పెట్టుంటాను. ఇంకా మెమొరీ ఫుల్ అవ్వలేదు. నాకు బాగా యూజ్ అయింది. నా దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా, ఏదైనా వస్తువు కొన్న తర్వాత వారం రోజుల దాకా నిద్రపోను అనమాట. ఎందుకు కొన్నాను, కొనడం అవసరం అంటావా? అనవసరంగా కొన్నానా? కొనకుండా ఉండాల్సింది. పాత ఫోనే వాడుకోవాల్సిందేమో, అనవసరంగా కొన్నానేమో, ఆ మైండ్ సెట్తో ఉంటానన్నమాట. కొన్న తర్వాత కొన్ని రోజులైన తర్వాత దాని వాల్యూ ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అయ్యో కొనటం మంచిదైందిలే, ఇన్నాళ్ళు ఎందుకు కొనుక్కోలేదు అని. అదొకటి ఉంటుంది అనమాట. అదొక బ్యాడ్ హ్యాబిట్ అండి నిజంగా. ఇదేనే కాదు, ఏదైనా సరే, డ్రెస్ అన్నా సరే, శారీ
ఒక శారీలు అయితే కట్టుకోంలేండి, డ్రెస్ అయినా సరే ఏదైనా మీషోలో కనిపించింది అనుకోండి, బాగుందని ఉంచుకుంటానా, బట్టలు మడత పెట్టేటప్పుడు, బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ డ్రెస్ని చూసుకుంటా కూర్చుంటాను. అవసరం అంటావా ఉంచుకోవాలా, ఇప్పుడు దీన్ని ఉంచుకుంటే మళ్ళీ ఒక 500 నేనే కట్టాలి, ఈ మళ్ళీ వచ్చే కమిషన్ పోగా మళ్ళీ ఇది కూడా ఒకటా నాకు, ఎందుకులే మళ్ళీ ఇవన్నీ కొనుక్కుంటా కూర్చుంటే మళ్ళీ బీరువా నిండిపోతుంది కానీ మనకి ఏం రూపాయి ఆదాయం ఉండదు, వద్దులని చెప్పేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట, మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. అలా ఉంటుందండి. అసలు నాకు ఎంత నవ్వు వస్తుందంటే ఒక్కొక్కసారి. ఇంకో పొద్దున్న ఆలు ఫ్రై, నైట్ అయితే పప్పు నానబెట్టుకున్నాను, ఇడ్లీ పిండి ఒకేసారి రుబ్బేచ్చని. ఫ్రై అయితే బాగా వచ్చింది. ఏం చేశానంటే ఫస్ట్ ఉప్పు వేసేసి బాగా పిసికేసాను అనమాట. పిసికేసి 2-3 సార్లు కడిగేసి ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను. పొడి పొడి వచ్చిందనమాట. తర్వాత మూత అయితే పెట్టకూడదు, ఉప్పు వేస్తే మూత పెట్టకూడదు, అంటే ఉప్పు వేసి ఫ్రై చేస్తే మాత్రం మూత పెట్టకూడదు, ఉప్పు వేయకుండా ఫ్రై చేస్తే మూత పెట్టాలి. ఇది వరకు అయితే బాగా మెత్తగా అయిపోయి ముద్ద ముద్ద కింద అయిపోయేది, పచ్చలాగా అయిపోయింది. ఈసారి అయితే చాలా బాగా వస్తుంది. మూత అనేది ఇంపార్టెంట్ అనమాట, మగ్గిపోయి బాగా మెత్తగా అయిపోతుంది. చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసాను, ఇదివరకు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేదాన్ని. కొంచెం పసుపు వేసేసి అయిపోయిందండి. పసుపు, కారం, ఆల్రెడీ ఉప్పు చాలానే ఉంది. కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తేనే రోస్టెడ్ కింద అవుతుంది. ఇంకా పిండిలు అయితే రుబ్బేశాను కాబట్టి 3 days వరకు అయితే ఇంకా టిఫిన్తో బాధ లేదు. పెసరట్లకు రుబ్బాను. ఈసారి పెసరట్లు కూడా చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా. అంటే ఇంకా అందులో ఏమీ బియ్యము కలపలేదన్నమాట. మర్చిపోయాను బియ్యం నానబెట్టడం. మన వాళ్ళు చెప్పారు బియ్యము కొంచెం నానబెట్టి వేస్తే బాగా వస్తాయని, కానీ ఈసారి అయితే బాగానే వచ్చినాయండి. కర్రీ కూడా బాగా అయిపోయింది, పొడి పొడిగా చక్కగా అయింది. ఎప్పుడు కూడా ఎక్కువ అవుతుంది, అదే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెంసేపు పక్కన పెట్టేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలైనా బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుందండి కారం వేసిన తర్వాత. అంటే ఇలాగ కింద అతుక్కుంటుంది కదా, ఇదంతా ఇలాగ గోకితే అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చడి కూడా చేసాను. పల్లీలు, శనగపప్పు, తర్వాత వచ్చేసి అల్లం ముక్క. ఇంకా పిండి కూడా మంచి కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు టైం లేదనమాట, మళ్ళీ వేరే పానం పెడితే అదంతా హీట్ అవ్వాలి కదా, చాలా టైం పట్టేస్తుంది. అందుకనే దీని మీద వేసాను. చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా వచ్చినాయి. పిల్లలు ఉల్లిపాయలు వేస్తుంటే తినట్లేదండి, పక్కన పెట్టేస్తున్నారు. సరే కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళే తెలుస్తుందిలే అని వేయలేదనమాట. అసలు మా చిన్నోడు అయితే నా మీద అరిచేస్తున్నాడు, నాకు ఉల్లిపాయలు వేయకు ఇది అదే అని. వేసినా కూడా తినట్లేదు. అలవాటు చేయించాలి. బయట నుంచి ఎప్పుడైనా పునుకులు కానీ బజ్జీలు కానీ తెస్తే దాంట్లో ఉల్లిపాయలు వేస్తారు కదా, అవి తినాలని చెప్పి అలవాటు చేయించాలి. చాలా బాగా వచ్చినాయి, చూపిస్తాను చూడండి. ఏం లేదండి, నేను ఏం చేశానంటే నానబెట్టేటప్పుడు నీళ్ళు తక్కువైనట్టున్నాయి, సగమేమో బాగానే నాని, ఇంకొక సగమేమో కొంచెమే నాని అనమాట. దానివల్ల అనుకుంటే ఎక్కువ నానినా కూడా క్రిస్పీగా రావంట. సరే అంత బాగా వచ్చిందా, పూత రేకులా వచ్చినాయి. ఇంకా అన్నీ అలాగే వచ్చినాయండి, ఒకటి కాదు అన్నీ అలాగే వచ్చినాయి. బయట మనం తీసుకొచ్చి దోశలా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి, ఇదే ఇడ్లీ పిండి. దీంట్లో కూడా కరెక్ట్గా మనకి నూక అనేది సరిపోయింది. ఇది మాకు ఒక 3 రోజుల కన్నా ఎక్కువే వస్తుందండి. ఇంకా మాకు దోశల పిండి, ఇడ్లీ పిండి వాటితో ప్రాబ్లం లేదు. అంటే దోశలకి ఏం వేయలేదు, ఓన్లీ ఇడ్లీ పిండి అనమాట. మళ్ళీ పొంగుతుందని చెప్పేసి వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఏ టైప్ వీడియోస్ పెడితే బాగుంటుందో చెప్పండి, అంటే ఏమన్నా చేంజెస్, ఏమన్నా మోడిఫికేషన్ చేయాలా అనేది.